ఆదిలాబాద్లో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు 70% పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో ఉన్న పాఠశాలకు ఈఎంసీ ప్రోగ్రాం ద్వారా సైన్స్ ల్యాబ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రారంభించారు. రానున్న రోజుల్లో గ్రామీణ పాఠశాలల అభివృద్ది కోసం కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో 1.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. నిర్మాణ పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సేవలందించి బదిలీపై సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా వెళ్తున్న సన్ప్రీత్ సింగ్ కు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల ఆధ్వర్యంలో సన్ప్రీత్ సింగ్ ను అధికారులు ఘనంగా సన్మానించారు. సమన్వయంతోనే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలిగామని సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వర్షాలు కురవాలని కోరుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లకు మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి మహిళలతో కలిసి జలాభిషేకం చేశారు. వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ ఎదుట మహిళలు ధర్నా చేపట్టారు. హోతీకే డబుల్ బెడ్రూమ్ కాలనీలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని సిపిఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించారు. నీటి సమస్య పరిష్కారంతో పాటు విద్యుత్ దీపాల ఏర్పాటుకు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం ప్రకటించిన 5,000 పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ను విస్తరించి 20,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 15 లక్షల మంది నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని పోలీసు నియామకాలు చేపట్టాలని కోరారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ జలమండలిలో 735 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. దశాబ్ద కాలం తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని జలమండలి కార్మిక గుర్తింపు సంఘం అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి అన్నారు. హైదరాబాద్ యూసఫ్గూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి చెందాడు. పోలీస్ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి పోలీస్ వాహనం కింద పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒడిశా నుంచి మహారాష్టకు గంజాయి తరలిస్తున్న 2 సభ్యులతో కూడిన అంతర్రాష్ట ముఠాను ఎస్ఓటీ, అమీన్పూర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బాహ్య వలయ రహదారి వద్ద 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని ఆలయాధికారులు లెక్కించారు. 28 రోజుల హుండీ ఆదాయం 2,78,13,000 నగదు ఆలయానికి చేకూరినట్టు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. 708 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 150 గ్రాములు వెండి సైతం వచ్చిందని తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 49 రోజుల హుండీలను లెక్కించారు. అందులో 1,06,49,359 రూపాయల నగదు, 78 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల వెండి, 17 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఆలయ ఈవో ఇన్ఛార్జ్ అంజనీదేవి తెలిపారు. భూపాలపల్లి జిల్లా పంబాపూర్ గ్రామంలోని భీమ్ గన్పూర్ చెరువు కట్టపై ఉన్న భారీ చెట్లకు వేలాది గబ్బిలాలు ఆశ్రయించాయి. గుంపులుగా ఎగురుతూ పెద్ద శబ్దాలు చేస్తూ ఆకాశంలో విహరించడంతో ఆ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా మారింది.